పిఎస్సి డాక్టర్ గారు నిశాంత్ రావు గారు, అదేవిధంగా మరో డాక్టర్ గారు సునీల్ గారు, అదేవిధంగా మన ఏరియా హాస్పిటల్ మనుగోలు సూపరింటెండెంట్ గారు డాక్టర్ సునీల్ గారు, డాక్టర్ పద్మ గారు, డాక్టర్ ప్రవీణ్ గారు, మరి ఇవాళ ఇక్కడికి చిన్నపిల్లలతో వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకు నా తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సూపరింటెండెంట్ గారు డాక్టర్ గారు చెప్పినట్టుగా 15 రోజుల పాటు ఒక మంచి కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వాళ్ళ ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం, దాని ద్వారానే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మరి నిర్మిద్దామని ఆ వైపుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మన జాతి ఎంత ఆరోగ్యంగా ఉంటే మన భారతదేశం కానీ మన సమాజం కానీ శక్తివంతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాలు, ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉన్నప్పుడే ప్రపంచంలోనే మన భారతదేశం శక్తివంతమైనటువంటి దేశంగా, శక్తివంతమైనటువంటి భారత సమాజం ముందుకు పోవడానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం మరి తప్పనిసరిగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన ప్రతిరోజు కూడా మీరు శివలింగపురం పిఎస్సిలో ఏ కంప్లైంట్స్ లేవు, మరి డాక్టర్ దగ్గర నుంచి మొదలుకొని మీ స్టాఫ్ మొత్తం కూడా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మీ స్టాఫ్ అంతా కూడా శివలింగపురం పిఎస్సికి సంబంధించి మరి మంచిగా వైద్యం చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ కూడా కావాల్సిన మందులు ఇస్తా ఉంది. సిబ్బంది కూడా బాగా అనుభవం ఉన్నటువంటి సిబ్బంది గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఏఎన్ఎంస్ నుంచి డాక్టర్స్ వాళ్ళ స్టాఫ్ మొత్తం కూడా కలిపితే కోఆర్డినేషన్ తో మంచిగా సర్వీస్ చేస్తా ఉంది ప్రజలకు. మరి ఇవాళ మచ్చలేనటువంటి పిఎస్సి మన శివలింగపురం పిఎస్సి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇంత మంచి సేవ మీరు ప్రజలకు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మరి అనారోగ్యానికి గురై వస్తే వాళ్ళ ఆరోగ్యంగా ఉండేదాని కోసం మీరు ప్రతిరోజు కూడా పడుతున్నటువంటి మీ శ్రమ చూసి మీ ఆలోచన మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదాని కోసం మంచిగా ఉపయోగపడుతుంది. నిర్మాణం పరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మరి వాళ్ళ అనారోగ్యం లేనటువంటి సమాజాన్ని నిర్మించే దాంట్లో మీరు కూడా ప్రతిరోజు పనిచేస్తూనే ఉన్నారు. మరి దాంతో పాటు కొత్త కార్యక్రమం కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే మహిళ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మహిళలు ఏంటంటే మహిళ మగవాళ్ళ కంటే ఎక్కువ మహిళలు ప్రతిరోజు కూడా ఇంట్లో మరి ఇంటి కూడా శుభ్రపరుస్తూ ఇంట్లో కూడా మరి ఆరోగ్యకరంగా ఎక్కువ మరి మీరు సమయభావాన్ని చేయకుండా చెప్పి ఈ రోడ్డు కూడా డెవలప్ చేయాలని, ఈ రోడ్డు కూడా మన మున్సిపాలిటీలో 5 కోట్ల ఎమ్మెల్యే మంజూరు చేయించిన ఆర్థికంగా నిలబడాలి. ఏ మహిళ ఆర్థిక సమస్య పెట్రోల్ బంక్ లో నిర్వహణ మహిళా సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకు, రైస్ మిల్లుల నిర్వహణ మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పిహెచ్సిలో ప్రతి ఒక్క మహిళకి గైనకాలజీ ఫిజిషియన్